అన్న ఇక్కడ ఎలా ఉండబోతుంది ఈసారి? ఒక పక్కన సుబ్బరావు గారు, ఇంకో పక్కన ఏమో సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు. మాకు సమానంగా ఉందనిపిస్తుందండి. అటు ఇటు కూడా ఎటు చెప్పలేం, ఎటు చెప్పి విధానం లేదు. అంతా ఈ పక్క ఉంది, ఆ పక్క ఉంది, ఏది వస్తానది తెల్లం. ఎలా అనిపించింది మీకు జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళలో? ఏముందండి, మాకైతే ఎవరి పరిపాలన ఓటింగ్ తప్పదని. ఇంకా అంటే మీ వ్యక్తిగతంగా అది ఎవరు వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది. ఆలీలని ఏమో లేదండి. ఈసారి ఏమన్నా మారే అవకాశం ఉందా ప్రభుత్వం? ఏమో చెప్పలేమండి. చెప్పలేమా? మారే అవకాశం అంటే ఏం చెప్తుండే, వాళ్ళు వచ్చాక మారింది అనుకోవాలి మనం, వాళ్ళు చేసే ఇది అని బట్టి. లేకపోతే మనం చెప్తే ఇంకేముందండి, అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళు మార్చేదాని ఉంటే మారింది అనుకోవచ్చు. వాళ్ళు రాది మనం ముందేం చెప్తాండి. ఆ పక్కన మోడీ గారు, ఆ పక్కన పవన్ కళ్యాణ్, ఇలాగ చంద్రబాబు ముగ్గురు కలిపి మేము అభివృద్ధి చేస్తే ఈసారి ఉద్యోగాలు చేస్తారేమో, చేయలేము. తప్పేముందండి, ఎవరైనా మంచి చేస్తాను తప్పే ఉంది. ఈయన చేయొచ్చు, మంచి ఆయన చేయొచ్చు. ఎవరు చేసినా తప్పు లేదు. ప్రజల కోసం ఎవరు వచ్చి ఏం చేసినా మంచిగాని, మంచి జరగడం మంచిది. అది మంచి కోసం ఎవరు పోవడాలన్నా మంచిదేనండి. అది మీరైతే చెప్పలేదు. నేను చెప్పలేమండి. ఇంకా అది వస్తుంది, ఇది వస్తుంది, మేము అది ఆయనకి వస్తాం, దీనికి వస్తాం అని చెప్పలేం. ఎవరు మంచి చేస్తే మంచిదే మనకి. ఎవరి కోసం, ప్రజల కోసం ఆలోచించాలి ఎవరైనా సరే. అదండి. చెప్పండి, ఎలా ఉండబోతుంది సార్ ఎలక్షన్స్ ఇక్కడ? ఏముందండి, అటు ఇటు తిరుగుతుంటారండి రకరకాల మనుషులు. ఏం చెప్తామండి, ఏమంటే ఇటు ఉంటారు అటు ఉంటారండి. దాని గురించి మనం చెప్పలేమండి. అంటే ఆయన మంచివాడు ఆయన అంటున్నారండి, ఈయన మంచివాడు ఈయన అంటున్నారండి. రకరకాలుగా ఉంటాయండి. అంటే ఇక్కడ సుబ్బారావు గారు అలాగే సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు కదా. తెలుగుదేశం తరఫున ఏమో సత్యప్రభ గారు, అట్లేమో సుబ్బారావు గారు వైసీపీ తరఫు నుంచి. ఎలా ఉండబోతుందా వాళ్ళకి ఇక్కడ? మా గ్రామం కదండి, మన గ్రామంలోనే మనకు అవసరం చూసుకుంటాం ఇక్కడ. అవునండి. అంతకంటే ఏం చేసేది అంటే. ఎలా అనిపించింది పరిపాలన 5 సంవత్సరాలు? అంటే ఎలా అనిపించింది 5 సంవత్సరాల పరిపాలన మీకు? పరిపాలన ఏమి లేదు కానీ ఇప్పుడు రాబోయేది ఉండే పరిపాలన బాగుంటుంది. అది చెప్పండి అలాగా. అదేనండి, ఆయన వచ్చిన తర్వాత అన్ని బాగున్నాయండి. తాపీ వేసిన ఒక బాధ పెట్టారండి, తాపీ వేసిన బాధ పెట్టారు అంతేనండి. ఇసుక గురించి బాధ పెట్టారు, ఇంకా అందుకంటే ఏమి లేదండి. మేము తాపీ వేసి వెళ్ళండి అండి. ఇంకా ఏ రోడ్డు ఆ రోడ్డు అలా ఉన్నాయి. నీకు చెప్పేది ఏముంది, ఎవరు చెప్పడానికి ఏం లేదు. అంటే ఊళ్ళో నాకిడి కాబట్టి కొంచెం చేయాలి తప్ప మామూలుగా. ఇప్పుడు వరకే పరిపాలన అయితే ఏం లేదు, ఎవరికి ఏం చేసేసిన ఏం లేదు. ఇకపైన బాగుంటది అంటారా మళ్ళీ జగన్ గారు వస్తే? అది ఏం చెప్పలేమండి. మరీ జగన్ గారు వస్తారన్నా ఇక్కడ పూర్తిగా నమ్మకాలు ఏం కనపడతావు లేదు. ఏముంది, ఎవరు చెప్పనాక ఏం లేదు. ఎవరి మనసులో ఏముందో కూడా ఏం తెలుస్తలేదు. బయటికి ఎవ్వరు తేల్చలేదు. ఎవరి మనసులో ఏముందో కూడా ఎవరికి తెలుస్తుంది. చెప్పడానికి ఏముంది, ఏం చెప్తారు? ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది? చెప్పలేకపోతున్నారమ్మా ఎవరు. రాజకీయాలు కడ తిరగం మేము, మా పని మేము పొద్దున్న లేచి మా పని మేము చెప్పండి. కాకపోతే ఒకటే ఇప్పుడు వరకే చేసిన దాన్ని పెట్టి అయితే మాట ఇష్టగలుగుతున్నారు జనం. అయితే మాత్రం జరిగిన దాన్ని పెట్టి అయితే దాన్ని పెట్టి ఏముందంటే ఇప్పుడు ఊళ్ళో క్యాండిడేట్ కాబట్టి ఏమైనా మారాలి జనం అంతే తెప్పించి. ముందోడు ఉండి పచ్చి అయితే గ్యారంటీగా పోయింది. ముందు ఆయన ఉంటే గ్యారంటీగా పోయింది. అంటే ఈ వల్ల మారాలమ్మా.